వాటర్ వల్ల ఇటువంటి వాటర్ క్యాన్స్ వల్ల పేగ్ క్యాన్సర్ అయితే రాదండి. హ్మ్. అది కేవలం అపోహ మాత్రమే. హ్మ్. కాకపోతే ఏంటంటే వాటర్ క్యాన్స్‌లో కొన్ని రకాల ఆహ్, సన్‌కి ఎక్స్‌పోజ్ చేస్తారు. అది ఎక్కడ పెడుతున్నారు? ఏంటి? ఈ హ్మ్. వాటర్ క్యాన్స్ ఎక్కడ స్టోర్ చేస్తున్నారు? అయి మనకు తెలీదు. ఆహా! ఎట్లా ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారు? వెదర్ దే ఆర్ ఫాలోయింగ్ హైజీనిక్ ఆర్ నాట్. హ్మ్. నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఇట్స్ వెరీ వెల్ రిప్యూటెడ్ వాటర్ క్యాన్ కంపెనీ. హుహు. మినరల్ వాటర్. హుహు. నేను చూస్తే ఆ మినరల్ వాటర్ క్యాన్ ఓపెన్ చేయగానే వెరీ బ్యాడ్ స్మెల్. హుహు. వాళ్ళు హైజీన్ అంటే ఎందుకు అని చూస్తే హ్మ్. ఆ బ్యాచ్ మొత్తం అలానే వచ్చిందంట. ఆహా! వాళ్ళు అడిగాను ఆ కంపెనీ వాళ్ళు ఎందుకు ఇలా వచ్చిందంటే, "ఈ బ్యాచ్ మొత్తం ఇలానే వచ్చింది సార్. నేనేం చేయలేము" అని రిప్లేస్ చేశారు. హుహు. సో, వాటర్ క్యాన్ కంపెనీ కూడా కొన్ని సార్లు ఏంటంటే వాళ్ళు ప్రాపర్ ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వట్లేదు. హుహు. ఇది నా ఓన్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ఐ కలెక్టెడ్ ద శాంపుల్ హ్మ్. అండ్ చాలా మందితోని టెస్ట్ కూడా చేయించాను. హుహు. సో, నేను అడ్వైస్ చేసేదంటే వాటర్ క్యాన్ కంటే బెటర్ ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్ దొరుకుతుంటుంది మీకు. హ్మ్. అంటే ఇప్పుడు మనకి ఆక్వాగార్డ్ ఇలాంటివి కొన్ని బ్రాండ్స్ వాటర్ వచ్చున్నాయి వాటర్ బయట. ప్యూరిఫైయర్. యాహ్! ఆహా! డెఫినెట్‌గా వాటర్ ప్యూరిఫైయర్ ఈస్ వెరీ గుడ్ హ్మ్. అండ్ హెల్తీ వాటర్. హుహు. ఎందుకంటే వీళ్ళు ప్రాపర్‌గా చేస్తారా లేదా తెలీదు. చేసినా వాళ్ళు మెయింటైన్ చేస్తారా లేదా తెలీదు. అవును. ఆ బాటిల్స్ క్లీన్ చేస్తారా లేదా తెలీదు. హ్మ్. కొన్నిసార్లు ఏంటంటే ఆ బాటిల్ సన్‌కి ఎక్స్‌పోజ్ అయితే కొన్ని టాక్సిక్ మెటీరియల్స్ రిలీజ్ అవుతాయి. క్యాన్సర్ కాజింగ్. అంటే ఆ ప్లాస్టిక్ వల్ల ఇలాంటివి ప్రాబ్లమ్స్ కొన్ని వస్తాయంటారా? సార్లు అంటే మాకు ఇంతవరకైతే ప్రూఫ్ అయితే లేదు స్టడీస్‌లో. హ్మ్. కాకపోతే కొన్ని టాక్సిక్ మెటీరియల్స్ అయితే ఐడెంటిఫై చేయగలిగాం. అది హుహు. క్యాన్సర్ కాజ్ చేసేంత లెవెల్ ఉన్నాయా లేదా ఇప్పటివరకైతే మాకైతే ప్రూఫ్ లేదు. హ్మ్. వీటన్నిటి బదులు బెటర్ నా అడ్వైస్ ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్స్‌ని పెట్టుకుంటే బెటర్. దట్ ఈస్ మై హుహు. పర్సనల్ అడ్వైస్ ఫర్ యూ.